శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం గిరి ప్రదక్షిణ మరియు ఆషాఢ పౌర్ణమి చందన సమర్పణ సందర్భంగా ఈ నెల 20-21వ తేదీల్లో జరగబోయే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సింహాచలం కొండ దిగువన ఉన్న కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రరావు ప్రసాద్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి గిరి ప్రదక్షిణను విజయవంతం చేద్దాం, భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దామని, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఇదొక ప్రధాన వేడుక అని, దీన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దీంట్లో పెట్టి దాంట్లో అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య పెట్టి దానికి ఒక సొల్యూషన్ కోసం చాలా చురుగ్గా ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు 90% దాన్ని ఒక షేప్కి వచ్చిన తర్వాత అది న్యాయపరమైన చిక్కుల్లో పడటం వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయింది. మరి ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు ప్రభుత్వంలో అది ఏమాత్రం ముందుకెళ్ళలేదు. అది ఎక్కడేసిన బొమ్మలు అక్కడలాగే ఉంది. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఆ పంచగ్రామాల సమస్య వార్ఫుడ్ బేసిస్ దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. దాంట్లో రైతులు ఉన్నారు, అలాగే ఎవరైతే ఈ ఆక్రమణదారులని మనం అంటున్నామో అటువంటి వాళ్ళు ఆక్రమణ వాళ్ళు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళందరికి సంబంధించి మొత్తం వేగెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని ఒక లాజికల్ కన్క్లూజన్గా చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకుంటారని, అవసరం వస్తే మన ఎమ్మెల్యేలందరితో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దాన్ని గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి దాన్ని అర్జెంటుగా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మా వంతు ఏదన్నా సహాయం లేకపోతే ఆలోచన ఏదైనా చేయాలంటే మాకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ షోల్డర్డ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టుడే. అవర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అడ్వైజరీ అట్ దిస్ లెవెల్. బట్ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తాము. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టు యాడ్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే ట్రెమెండస్ గుడ్ విల్ రావచ్చు, లేకపోతే చాలా నెగిటివిటీ కూడా రావచ్చు. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా జాగ్రత్తగా పనిచేద్దాం. దిస్ ఇస్ అ న్యూ గవర్నమెంట్ అండ్ అభిప్రాయాలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్లో గవర్నమెంట్ మీద కూడా వస్తుంది కాబట్టి అందరం బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ అవర్ క్యాడర్ ఆర్ లీడర్షిప్, పొలిటికలీ స్పీకింగ్, ఎనీ సపోర్ట్ దట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ఇక్కడ ద లోకల్ కార్పొరేటర్ ఇస్ అవర్స్. ఇన్ many of the other areas also we may have our corporators. అక్కడ కూడా whatever support is needed we'll be happy to provide. Thank you. ఏం చేయాలంటే నేను దేవాలయ సిబ్బంది అందరిని కూడా ఇమ్మీడియట్గా వచ్చి మనం చేశాం సార్. అంటే ఆ రోజు స్వామివారి దర్శనం బాగా జరగడానికి అదొక డైనమిక్గా ఆ రోజు తీసుకున్న డెసిషన్ సార్. క్యూ లైన్లో ఉండడం వల్ల స్వామివారు సార్ మామూలుగా మనం 4 o'clock దర్శనాలు అనుకున్నాం సార్. 4కి అనుకున్న పరిస్థితి వచ్చి 1:30కే స్వాములందరూ కూడా అయిపోయింది, మేము రెడీగానే ఉన్నాం, మీరు ధర్మకర్త వారిని పిలుచుకురండి అని చెప్పిన పరిస్థితి నుంచి 2 o'clock తర్వాత రెడీగా ఉండండి అని చెప్పాం సార్ వారికి. మేము ఫోన్ చేస్తే మీరు 2 కన్నారు, రెడీ అయిపోతున్నానని. నేను 2:05కి వచ్చాను సార్. ఆయన ఖచ్చితంగా మనం 2:30కి దర్శనాలు ఇచ్చాం సార్. 2:30కి ఇవ్వగలిగాం సార్. దానివల్ల ఎక్కువ మంది ఎవరైతే ముందుగా క్యూ లైన్స్లో నైట్ నుంచి ఉన్నారో వారు మిగతా వారు స్టార్ట్ అయ్యి వచ్చేలోపు వీరు రావడం, కంటిన్యూగా ఫ్లో వెళ్ళడం వల్ల చక్కగా స్వామివారి దర్శనం అదే అయింది సార్. అప్పుడు అదే కాన్సెప్ట్తో ఈసారి కూడా సాధ్యమైన తొందరగా దర్శనాలు ఇచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి దీంతో మన వైదిక స్వాములందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ రోజు 5:30కి షెడ్యూల్ చేస్తున్నారు సార్. యాక్చువల్గా ఇంకా ముందుగా ఇవ్వడానికి, అదేవిధంగా క్యూ లైన్స్ ఏదంటే పోలీస్ శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ముందుగా ఉంటే క్యూ లైన్స్లో కూడా వారికి ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్.